సూపర్ 6 కూడా చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఏం చేశాము ఈ 2 సంవత్సరాల్లో, రాబోయే కాలంలో ఏం చేస్తామని చెబుతారని ఆశించిన ప్రతి ఒక్కరికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఈ నాయకుల ప్రసంగాలు మొత్తం చూస్తుంటే ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపై మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్ గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అందటం లేదు కాబట్టి. ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది. అందుకే టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటారే, మరి ఈరోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చినా రాలేదు. ఆఖరికి చూడండి, స్టేజ్ మీద ఒక పక్క స్పీచ్లు వస్తుంటే ఓ పక్క రికార్డింగ్ డాన్సులు పెట్టారు బద్వేల్ నియోజకవర్గంలో. ఇది సో రికార్డింగ్ డాన్సులు పెట్టి డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న స్పీచ్ల్ని వినట్లేదు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది, ఇది మహానాడు కాదు, ఇది దగానాడు, ఇది మహానాడు కాదు బూతునాడు, ఇది మహానాడు కాదు మాయనాడు అని. ఈరోజు ఆ మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణనే ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మాటి మాటికి గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్కి, మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ, అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండి అయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను, అమ్మా మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈరోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈరోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెల్లో అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి
తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన కోడలు మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. సో చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లి ఫోటో గాని తల్లితో ఉన్న ఫోటో గాని లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్లాడో అనేది మేము కూడా చూస్తాం. ఈ రోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, పచ్చ మీడియా ఉంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడటం కాదమ్మా. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది? మీది. ఎందుకంటే మీరు చెప్పే వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలితో జరిగింది అన్నారు కదా, అది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఆ రోజు మా అక్కలు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతురును ఇంకొక అక్క, వాళ్ళు అప్పుడెందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ రోజు వేదిక మీద ఉన్న మాట్లాడిన ఈ గొడ్డలి పార్టీని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అధికారంలో మీరున్నారు, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది. మరి తప్పు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నించలేదు అని నేను అడుగుతున్నాను. ఈరోజు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని నేనే చంపానని దస్తగిరి గారు టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ దస్తగిరికి కొమ్ము కాస్తోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు మీ పచ్చ ఛానళ్లలో మీ డిబేట్లలో ఆయన కూర్చోబెట్టుకొని ఒక హంతకుడితో మీరు ఎలా మాట్లాడిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఎందుకు మీరు మీరు అని నేను అంటున్నానంటే, ఈరోజు దస్తగిరికి కానీ మీకు కానీ కేసుల్లో వాదాడటానికి వచ్చేవాళ్ళు ఎవరండి? లాయర్ సిద్ధార్థ లూథ్రా గారు. ఆయన ఒకసారి రావాలంటే ఎన్ని లక్షలు ఇవ్వాలో అందరికీ తెలుసు. మరి అలాంటి లాయర్ని దస్తగిరి పెట్టుకోగలిగిన స్తోమత ఉందా? మీ లాయరే దస్తగిరికి కూడా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, దీంట్లో ఎవరి హస్తం ఉంది? వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరి హస్తం ఉంది? మీది కాదా? మీ పార్టీది కాదా? మీది కాదా గొడ్డలి పార్టీ? మా మీద దుమ్మేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈరోజు ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీది ఒక్క గొడ్డలి పార్టీయే కాదు, మీది వెన్నుపోటు పార్టీ. మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి నీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు నువ్వు. నీది వెన్నుపోటు పార్టీ. అలాగే చెప్పుల పార్టీ. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. నీది చెప్పుల పార్టీ. అలాగే దొంగల పార్టీ. ఏదైతే ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని, ఆయన జెండాని, ఆ పార్టీ మీద ఆయన పెట్టిన ఆస్తులంతా కూడా దోచేసుకున్న దొంగవి నువ్వు. సో నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? అసలు మహిళల గురించి నీకు మాట్లాడే హక్కు అర్హత ఉందా అని అడుగుతున్నా. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషిస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. అంటే ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ప్రశ్నించి అవమానించిన వ్యక్తివి. అసలు నీకు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అయితే నువ్వు మహిళా కక్షపాతివి. మహిళల్ని ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తులు మీరు. వాళ్ళకి ఇస్తానన్న సంక్షేమాన్ని ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న చేయూత గాని, ఆసరా గాని, అలాగే అమ్మఒడి గాని, బస్సుల విషయంలో గాని, ఫ్రీ బస్సుల విషయంలో గాని, రిజర్వేషన్ల విషయంలో గాని, ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మీ నాయకుడే ఇప్పుడు మంత్రిగా పెట్టిన ఒక అతను చెప్తాడు, చూశారు కదా. ఇలా సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరితో ప్రజల్ని ఎలా మోసం చేసావో ఈరోజు మహిళలందరూ కూడా తెలుసుకున్నారు. మీరు ఒక్కొక్కరు గడప గడపకి వెళ్ళండి, తెలుస్తుంది. గన్మ్యాన్లు లేకుండా మహిళలు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు, మీరు ఏమాత్రం చెప్పిన వాగ్దానాలు చేశారో మీకు అర్థమవుతుంది. కానీ ఆ ధైర్యం లేదు. ఎంతసేపు జగన్ గారి మీద వ్యక్తిత్వ హననం చేయటం, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బూతులు తిట్టడం తప్ప మీకు మరో కార్యక్రమం చేత కాదనేది మరోసారి కూడా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మహిళల విషయంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అగ్రస్థానం ఇచ్చారు. ఇంట్లో మగవాడితో సమానంగా మహిళకి గౌరవాన్ని పెంచాలి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలి అని చెప్పి ఇళ్ల పట్టాలు 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరు మీద ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా 10 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి ఇవ్వటం జరిగింది. అమ్మఒడి కింద బిడ్డలకి ఏ విధంగా చదువుకు పంపిస్తే 15,000 ఇవ్వటం జరిగింది. ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, జగనన్న తోడు ఇచ్చారు, చేదోడు ఇచ్చారు. ఇవి కాకుండా కాపు నేస్తం ఇచ్చారు. ఇలా ఎన్నో మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అవన్నిటిని కూడా రాగానే తీసేసి వాళ్ళని నాశనం చేసేసి సిగ్గు లేకుండా ఈరోజు మహానాడుకు శ్రీ శక్తి అని పేరు పెట్టాము అని చెప్తున్నారు. శ్రీ దగా శక్తి అని పెట్టుకోండి. ఈరోజు మహిళని నీచంగా మాట్లాడే పనికి మాలిన బఫూన్లందరినీ స్టేజ్ మీద మాట్లాడిస్తూ శ్రీశక్తి అని పెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదని నేను అడుగుతున్నాను. నిన్న లోకేష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఎక్స్లో స్టేట్ ట్యూన్, నేను ఫస్ట్ టైం పార్టీ ప్రెసిడెంట్గా మాట్లాడబోతున్నాను, ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, స్టేట్ ట్యూన్ అని చెప్పాడు. అందరూ ఏంటా, ఏదో కొత్తగా ఏదో చేస్తారేమో అని చెప్పి ఎదురు చూశారు. తీరా చూస్తే మహిళా రిజర్వేషన్ 33% ఇస్తున్నాము అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను, మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు మహానాడు వేదికగా మళ్ళీ 2 నాలుకల ధోరణి అందరికీ కూడా చూపించడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అవుతుందని మొన్న మహిళా బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా రిజర్వేషన్ ని అడ్డుకున్నప్పుడు ఆ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుడితో మన టీడీపీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు చేసిన మహిళా ద్రోహులు కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు టీడీపీ మహిళా మంత్రులకి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేలకి ఢిల్లీలో ఏం పనండి? తెగ హడావిడి చేశారు. అందరూ ఏమనుకున్నారు, ఓహో మహిళా బిల్లు స్వాగతించడానికి వెళ్ళారేమో ఢిల్లీకి, ఒకవేళ మహిళా బిల్లు అక్కడ ఓకే అయితే సంబరాలు చేసుకోవడానికి వెళ్ళారేమో అని అందరూ కూడా అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఏం జరిగింది? మహిళా బిల్లును దగ్గరుండి ఓడించిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మన మహిళా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా చిరునవ్వులు చిందిస్తూ వారి ఇంటిలో ఫోటోలు తీసుకున్నారు, వాటితో బ్రేక్ఫాస్ట్ చేశారు మనం చూసాం. అంటే మహిళా బిల్లు అక్కడ వీగిపోయిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు మహిళా బిల్లుకి వ్యతిరేకులు, మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకులు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మీరు చూస్తే మహిళలే కాకుండా టీడీపీ ఎంపీలు కూడా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారితో డిన్నర్లు చేస్తూ రాత్రుల్లో ఫోటోలు దిగారో ఆ ఫోటోలు అన్ని కూడా బయటకు వచ్చాయి. అంటే మీరు ఏ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సపోర్టివ్గా ఉన్నారని ప్రజలు నమ్ముతారని ఈరోజు మహానాడులో మళ్ళీ అబద్ధం చెప్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే
అక్కడ మహిళా బిల్లు వీగిపోయిన 24 గంటల లోపల టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా రేవంత్ రెడ్డితో పండగ చేసుకుంటున్నారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆనాడే జగనన్న చెప్పాడు, కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి హాట్ లైన్ బంధం ఉంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ బీజేపీతో చేస్తే రాత్రి డిన్నర్లు కాంగ్రెస్ తో చేస్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోండి అని జగన్ సార్ చాలా సార్లు చెప్పారు. అది ఈరోజు మరొకసారి ఈ మహిళా బిల్లు విషయంలో బయటపడింది. లేదు అని మీరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు సూటిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 2023లోనే 2023లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మహిళా బిల్లుకి తీర్మానం చేశారు. పార్లమెంటులో దాన్ని వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఆయన ఏం చేశారు, 33% కాకుండా దాదాపుగా 50% వరకు జడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ ఏ విధంగా మహిళలకు ఇచ్చి ఆశీర్వదించారో అందరూ కూడా గమనించారు. ఎందుకంటే కేంద్రం మొన్న చేసిన మహిళా బిల్లుకు మొట్టమొదట సపోర్ట్ చేసిన వ్యక్తి అపోజిషన్ లో ఉన్నా కూడా జగనన్నే. ఎందుకంటే మహిళలకి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా ఎప్పుడూ అండగా ఉండే జగనన్న మహిళా బిల్లు కూడా సపోర్ట్ చేశారు. కానీ మీరు అక్కడేమో సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ తో విందులు వినోదాలు చేసుకొని ఇక్కడ తూతూ మంత్రంగా మహానాడులో నోటి మాటలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే మహానాడులో తీర్మానం చేయండి, మహిళా బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నాం, మహిళా బిల్లు పెట్టకపోతే మా మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోస్తాం అని తీర్మానం చేసి పంపే దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. ఇక తొందరలో ఎలాగో మహిళా బిల్లు ఓకే అయిపోతుంది, 2029కి మహిళా బిల్లు వచ్చేస్తుంది ఎన్నికల లోపలని తెలుసుకొని ఈ రోజు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. కానీ మహిళా బిల్లుకు ఓటేయాల్సిన సమయంలో ఎందుకు ఓటేయకుండా దొంగ ఆటలాడారో తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్పాల్సిన బాధ్యత ఉంది. దొంగాట ఆడిన కాంగ్రెస్ తో జతగట్టి విందులు వినోదాలను ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఉంది. అలా కాకుండా ఈరోజు కేవలం పచ్చ ఛానల్లో ప్రజల్ని మోసం చేయడానికి మీరు మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అన్న విషయాన్ని మరొకసారి తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఎంత సిగ్గుచేటంటే నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా అమ్ముడు పోని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సైకో 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 అని. అసలు సైకో పార్టీ ఎవరిదండి? తెలుగుదేశం పార్టీ కాదా? గత 2 ఏళ్లలో సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు నాయుడు? ఆనాడు ఎన్టీఆర్కి బట్టలు ఇప్పించి ఈనాడులో కార్టూన్లు వేయించిన సైకో మీరు కాదా? హరికృష్ణ సెవెన్ దగ్గర కేటీఆర్ తో పొత్తుల గురించి మాట్లాడిన సైకో మీరు కాదా? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని బండ బూతులు తిట్టించిన సైకో మీరు కాదా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని బూతులు తిట్టించిన సైకో మీ కొడుకు కాదా? అమిత్ షా మీద చెప్పులు వేయించిన సైకోలు మీరు కాదా? ఈరోజు పెద్ద ఎన్టీఆర్కి వెన్నుపోటు మీరు పొడిస్తే చిన్న ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచిన సైకోలు మీ కొడుకు కాదా అని అడుగుతున్నాను. మీలా జగన్ గారిని సైకో అని సిగ్గు లేకుండా మాట్లాడటం, మళ్ళీ మాట్లాడించడం మహానాడులో. ఎందుకంటే మీరు ప్రజలకు చేస్తామన్న సంక్షేమము అభివృద్ధి చేయలేదు, జగనన్న ఇస్తున్నవి ఇవ్వలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు శ్రీహరి గారిని ఏ విధంగా తీసుకెళ్లారు, ఈరోజు కేఎన్ఆర్ గారిని, జగన్ గారి పిఏగా ఉన్న వ్యక్తిని కూడా తీసుకెళ్లి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, మీ చేతగానితనానికి, మీ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారిని, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడమే కాకుండా
ఆఖరికి కొమ్మినేని గారు నవ్వారు అని కూడా కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇది ఎక్కడైనా ఇది వింటుందా? అలా గనక కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం జనసేన పార్టీలో మీతో పవన్ కళ్యాణ్తో సహా అందరూ జైల్లోనే ఉండాలి. మీరు మాట్లాడినంత నీచంగా, మీరు మాట్లాడినన్ని అబద్ధాలు, మీరు చేసినన్ని మోసాలు ఎవరు కూడా చేస్తుండరు. కానీ కక్ష సాధింపుతో ఈరోజు కేఎన్ఆర్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోలీసుల్ని మీ చేతుల్లో పెట్టుకొని ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టినా చంపినా కేసులు లేకుండా చేయటం, దీనికి పోలీసు వ్యవస్థని వాడుకుంటూ దేశంలోనే పోలీసు ర్యాంకింగ్ లో దిగజారిపోయింది. ఈరోజు హింసల్లో, దాడుల్లో, దోపిడీల్లో, అబద్ధపు ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఉందన్న విషయం అందరూ కూడా చెప్తున్నారు. సర్వేల్లోనే తెలుస్తుంది. ఇంకైనా సిగ్గు తెచ్చుకొని రాబోయే 3 సంవత్సరాల్లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించండి అని కోరుకుంటున్నా. శ్రీశక్తి అని పేరు పెట్టుకోవడం కాదు, మనని కన్న మన తల్లికి గౌరవించినట్టే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళని గౌరవించి మహిళా సాధికారత దిశగా మీరు అడుగులు వెయ్యాలి. అవి వదిలేసి మీరు ముగ్గురిని కనండి 30,000 ఇస్తా, వాళ్ళకి నలుగురిని కనండి 40 ఇస్తానని పిచ్చి మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడద్దు. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట. నువ్వేమో లింగులిట్టుకని ఒకడిని గంటావు, నీ కొడుకు లింగులిట్టుకని ఒకడు గంటాడు. డబ్బున్న మీరేమో రెండో వాళ్ళని గనరు, డబ్బు లేని వాళ్ళు 3-4 గనాలా? 30,000తో వాళ్ళ జీవితం అంతా కూడా వాడి తిండికి, వాడి బట్టలకి, వాడి చదువుకి, వాడికి ఒళ్ళు బాగాలేకపోతే వైద్యానికి అన్నిటికీ సరిపోతుందా? అమ్మఒడి ఇవ్వు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీస్తావు, ట్యాబులు తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు, ఐబీఎస్ తీసేస్తావు. ప్రైవేటు స్కూల్స్కి పోవాలన్నా, ప్రైవేట్ కాలేజీలకు పోవాలన్నా పేదవాడికి ఎలా కుదురుతుంది? ఆరోగ్యశ్రీ తీసేస్తావు, హాస్పిటల్లో మందులుండవు, మాత్రలుండవు, ఇంజక్షన్లు ఉండవు. పోయి ప్రైవేటు ఆసుపత్రిలో పోతే ఎక్కడికి సరిపోతాయి 30,000, 40,000? మీకైనా తల తిరుగుతుందా లేదా చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎంగా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాలిన సలహాలు ఈరోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టము, నువ్వెవరు చెప్పడానికి? కనీసం ఈరోజు రాష్ట్రంలో కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్ళీ పెంచావు, ఇప్పుడు మళ్ళీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు, కానీ కొనాలి అంటే ప్రజలకు మాత్రం ఎక్కడ ధరలు అందుబాటులో లేదు. జీతాలు పెంచావు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఇవ్వవు, ఏ వెల్ఫేర్ స్కీము డబ్బులు ఇవ్వవు. ఏ విధంగా వాళ్ళు బతకాలి? ఒకరుంటేనే కష్టపడుతుంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వే అంటే నీ కొడుకు ఇంకా చేతకాని మాటలు. రైమింగ్ కోసం ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఈ ముద్దపప్పు పక్క నుండి చూశాడా ఎత్తుకుపోతుంటే? లేకపోతే ఆ పేపర్లు అందించాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఇలా మాట్లాడిన దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు దిమ్మ తిరిగిపోయేలాగా ఎక్కడ చదివాడు, ఎంత మెరిట్తో పాస్ అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పారు. రికార్డెడ్గా అసెంబ్లీలో ఉంది. కావాలంటే మరోసారి చదువుకోమను. స్టాన్ఫర్డ్లో చదివాను అంటాడు కదా, నిజంగా చదువొచ్చుంటే మీ కొడుక్కి చదువుకోమను. అసెంబ్లీ రికార్డులో ఉంది కదా, అసెంబ్లీ మీ చేతిలోనే ఉంది కదా. లోకేష్ గారు రైమింగ్ కోసం మహానాడులో చవకబారు మాటలు మాట్లాడటం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చదువు గురించి, మీ సంస్కారం గురించి కోలా కృష్ణమోహన్ గారు చెప్పిన నిజాల్ని ఆ మహానాడులో డిజిటల్ స్క్రీన్ మీద ప్లే చేసే ధైర్యం మీకుందా, దమ్ముందా అని అడుగుతున్నా. అది మీరు వేయండి. వేస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది మీ చదువు, మీ సంస్కారం, మీరేంటి అనేది అందరికీ తెలుస్తుంది. మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు.
నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికీ భయపడినని. జూమ్లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్న నువ్వు ఎందుకు నీకు బిల్డప్ మాటలు చెప్పు? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారితో ఒక నెల తిరిగావు, అందరి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళతో సహా. నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మాటలు తగ్గించుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా 100% ఫెయిల్యూర్ మీరు, 100% ఫెయిల్యూర్. మళ్ళీ ఏంటో బోత్ ఆర్ నాట్ సేమ్ అని మీ మామ మాటలు చెప్తావు. నిజమే, జగన్ గారు మీరు బోత్ ఆర్ నాట్ సేమ్. ఓటమి ఎరుగని ధీరుడు జగన్ అన్న, కానీ నువ్వు మొదటిసారే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడివి. బోత్ ఆర్ నాట్ సేమ్. కూటమితో అందరి కాళ్ళు పట్టుకుంటే గాని ఎమ్మెల్యే కాలేని వాడివి నువ్వు, కానీ తన సొంత సత్తాతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మొనగాడు జగనన్న. బోత్ ఆర్ నాట్ సేమ్. వైఎస్ఆర్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కానీ వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటులో నిలిచిన పార్టీ మీ పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్. పేద విద్యార్థుల కోసం 43,000 పాఠశాలను నాడు నేడు పనులు స్టార్ట్ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 2 సంవత్సరాల్లో ఒక్క బిల్డింగ్ కి కూడా పూర్తి చేయలేని దద్దమ్మ నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈరోజు సీఎం అయిన 3 నెలల్లోనే 130,000 మందికి మెరిట్ లో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 15,000 పోస్టులు డిఎస్సి పరీక్షను కూడా మెరిట్ లో చేయలేక లీకులు చేసి అమ్ముకున్న పనికిమాలిన నాయకుడు నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ, ఐబీ, ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చి పేద విద్యార్థులు కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్లి వేదికల మీద మాట్లాడగలిగే స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నువ్వు వచ్చిన వెంటనే సిబిఎస్ఈ, ఐబీ, అలాగే ఇంగ్లీష్ మీడియంని, ట్యాబుల్ని అన్ని తీసేసి కనీసం ఆ పేద విద్యార్థులకు మంచి తిండి కూడా పెట్టలేకుండా వాళ్ళ చావులకు కారణమవుతున్న వ్యక్తి. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయము మీరు తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ ఫైనల్ గా ఈరోజు మహానాడు చివరి రోజు. మనందరికీ తెలుసు ఒక అక్క ఉంది, అనితక్క, హోమ్ మినిస్టర్. ఆమె హోమ్ మినిస్టర్ గా తన బాధ్యత కన్నా నాటకాలు వేయటం, డాన్సులు వేయటం, పాటలు పట్టడం, అని అరవటం, గన్మెన్లు లేకుండా ఎలా తిరగటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అవి కాదు చేయాల్సింది. మళ్ళీ మీరు చేయలేదా అని నా గురించి మాట్లాడటం. నేను టూరిస్ట్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా మినిస్ట్రీకి అవి కరెక్ట్ కాబట్టి మేము చేస్తాం. మీరు హోంమంత్రి అంటే మహిళకి రక్షణ కల్పించాలి. ఈరోజు సుగాలి ప్రీతి మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చనిపోతే పట్టించుకోలేదు. ఆవిడ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మీరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ తల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? హోంమంత్రిగా మీ బాధ్యత కాదా? ఆమెకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో రషీద్ని నడి రోడ్లో నరికేశారు. ఆ ధైర్యం ఎవరిచ్చారు? హోంమంత్రిగా నువ్వు చేతగాకపోవటం వల్ల ఈరోజు నేరస్తులు పెట్టరేగిపోతున్నారు. ఏ విధంగా కర్నూలులో ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలు చేశారు, రేప్ చేసి. ఇప్పటి వరకు ఆ శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు అప్పగించలేకపోయావు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు రేప్ చేస్తున్నారు, ఎంతమందిని నరికేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నీచాతి నీచంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంతవరకు ఎటువంటి కేసులు పెట్టని మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టుకొని ఈరోజు కక్ష సాధింపుతో మీరు చేస్తున్నవి అందరూ కూడా చూస్తున్నారు. మీరు మాట్లాడే ప్రెస్ మీట్లు చూస్తున్నారు, మీ డ్రామాలు చూస్తున్నారు. ఇప్పటికైనా
హోంమంత్రిగా మహిళలకి రక్షణ కల్పించండి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టండి. అవినీతి చేసే వాళ్ళకి అడ్డుకట్ట వేయండి. డ్రగ్స్ ముఖ్యంగా వైజాగ్ లో, కుప్పంలో విచ్చలవిడిగా ఉందంటే మీరు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. వాటిని కంట్రోల్ చేయండి. యువత జీవితాన్ని నాశనం చేసే ఆ డ్రగ్స్ ని అరికట్టడం మానేసి చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటే అది సిగ్గుచేటు. సో ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు మహిళా శక్తి అని పేరు పెడితే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన మహిళలకి, మాన ప్రాణాలకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఇచ్చిన సూపర్ 6 ని మనం నెరవేర్చాలి. అలాగే మహిళా బిల్లు కేంద్రంలో మళ్లీ పెట్టినప్పుడు మన పార్టీ దానికి మద్దతు తెలియజేయాలి. ఆ తీర్మానం ఈ రోజు మనం మహానాడులో చేయాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పాలి అని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. కానీ అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే ఎవరు కూడా గౌరవించే ప్రసక్తే ఉండదని మరోసారి తెలియజేసుకుంటూ, ఈ 3 రోజుల మహానాడు చూస్తే ప్రజలకే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు కూడా విసిగిపోయారు అన్న విషయం మనం అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇంకా బోగస్ మాటలతో, ఇంకా తప్పుడు మాటలతో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా జనాల చేతిలో దెబ్బలు తింటారు. అండ్ ఈరోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలకే ఇంటింటికి వెళ్ళి మేము ఇది చెప్పాం, ఇది చేశామని చెప్పి ప్రజలతో ధైర్యంగా మాట్లాడి వారికి ఒక బుక్లెట్ మేము ఇచ్చిన హామీలు 99% మేము 5 ఏళ్లలో ఎలా పూర్తి చేశామో ప్రతి సంవత్సరం వెళ్ళి ఎలక్షన్ ముందు కూడా ప్రతి చోట చూపించడం జరిగింది. మీరు అలా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు అనేది ఇంటింటికి వెళ్ళి మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల్ని అడిగే దమ్ము, ధైర్యం ఉందా ఒకసారి చూడండి. దమ్ముంటే వాళ్ళని పంపించండి. ఖచ్చితంగా నిన్న జరిగిన మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్లెట్ 2 సంవత్సరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని, అంటే రైతులు, మహిళలు, విద్యార్థులే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కూడా ఎలా వెన్నుపోటు పొడిచారు, ఈయన జీవితం అంతా వెన్నుపోటుతో ఎలా పైకొచ్చారు, ఎవరెవరిని వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు ఏ విధంగా హామీల్ని తుంగలో దొక్కారు, అభివృద్ధి లేకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ప్రతి ఇంటికి వెళ్లి వివరించే కార్యక్రమం చేయబోతున్నాం. మీకు దమ్ముంటే మీరు వచ్చి మేము మంచి చేశామో అని ప్రూవ్ చేసుకోండి. అంతేగాని డిజిటల్ బోర్డులు పెట్టుకొని, రికార్డింగ్ డాన్సులు వేసుకొని, మందు బిర్యానీ ఇచ్చి బలవంతంగా వచ్చి చూడండి అంటే దేకేవాడే లేడు మీ మహానాడు. సో ఇప్పటికైనా రాబోయే 3 సంవత్సరాల్లో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. వాళ్ళ నాయకులతో మహిళల్ని గౌరవించేలాగా వాళ్ళందరికీ డిసిప్లిన్ నేర్పించడమే కాకుండా మహిళలకి రక్షణ, మహిళా సాధికారత దిశగా మహిళల్ని నడిపిస్తారని కూడా కోరుకుంటున్నాం.